నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. మీరు ఎత్తు వంకర పళ్ళతో బాధపడుతున్నారా? అలాగే చిగుళ్ళు సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? హెయిర్ ఫాల్తో మీరు ఇబ్బంది పడుతున్నట్లయితే కింద స్క్రోల్ నెంబర్కి కాల్ చేయొచ్చు. అండ్ ఇవాళ మనతో పాటు పార్థ డెంటల్ అండ్ హెయిర్ నుంచి డాక్టర్ కల్పన గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మీకు ఎటువంటి సమస్య ఉన్నా చాలా చక్కగా క్లారిఫై చేస్తారు. కింద స్క్రోల్ నెంబర్కి కాల్ చేయొచ్చు. నమస్తే డాక్టర్. హలో. సో నార్మల్గా చాలామంది నోట్లోంచి దుర్వాసన వస్తుంది అని చెప్పి ఎప్పుడైనా టీత్ అంతా క్లీన్ చేసుకోవాలని అనుకుంటారు. సో టీత్ క్లీనింగ్ అనేది ఎన్ని డేస్కి ఒకసారి చేసుకోవాలి? రెగ్యులర్గా చేసుకుంటే వచ్చే నష్టాలు ఏంటి? నష్టాలు ఉంటాయి అని చాలామంది రారు. ఎందుకంటే స్కేలింగ్ టీత్ క్లీనింగ్ అనేది చేసుకుంటే ఒకటి పళ్ళు సెన్సిటివిటీ వస్తుందని, పళ్ళ మధ్యన గ్యాప్స్ వస్తాయని, పళ్ళు అరిగిపోతాయని ఇలా రకరకాల అపోహలతో అవాయిడ్ చేస్తుంటారు. కానీ మనం బేసిక్ రోజు లైఫ్లో మీరే ఆలోచించేయండి. మనం పళ్ళు తోముకున్నప్పుడు పళ్ళ మధ్యన కానీ చిగురు లోపల ఇరుకు లోపల కానీ పాచి కానీ ఫుడ్ పార్టికల్స్ బయటికి తీయగలుగుతున్నారా? తీయలేరు. ఏదైతే మీరు రోజు క్లీన్ చేసుకోలేరో అది డాక్టర్ గారు ఇన్స్ట్రుమెంట్స్తో లోపలికంతా పంపించి క్లీన్ చేయడం వల్ల జరిగే బెనిఫిట్స్ ఏంటంటే, ఒకటి పళ్ళు శుభ్రంగా ఉంటాయి, నోరు దుర్వాసన వస్తుంది అనే కంప్లైంట్ మీకు పర్మనెంట్గా ఉండదు. రెండోది లోపలంతా పిరిగిపోయిన పాచిని కూడా మనం క్లీన్ చేసేస్తాం కాబట్టి చిగుళ్ళు జబ్బులు రావడము, చిగుళ్ళ నుంచి నెత్తురు రావడము, పళ్ళు త్వరగా లైఫ్లో లూజ్ అవ్వడం లాంటివి అవాయిడ్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే మీ భయాలు ఏముంటాయి? సెన్సిటివిటీ వస్తుంది అనే భయం కదా. ఈరోజు ఉండే ఇన్స్ట్రుమెంట్స్ అలా లేవండి. అడ్వాన్స్డ్ అల్ట్రాసోనిక్స్ వాడి చేస్తున్నాము. ఆ ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే జస్ట్ వాటర్ ప్రెషర్తో వైబ్రేషన్తో మీ పళ్ళ లోపల ఉండే పాచిని మీ పళ్ళలో మీరు ఎక్కడైతే క్లీన్ చేసుకోలేరో అది క్లీన్ చేసుకోవచ్చు. సో ఇంత సింపుల్గా ఉన్నదాన్ని జస్ట్ ఇలాంటి అపోహలు మిత్స్ ద్వారా మీరు చేసుకోకపోతే మీకు చిన్న వయసులో కొంతకాలం గడిచేసరికి స్మెల్ రావడము, లేకపోతే నోట్లోంచి బ్లీడింగ్ రావడం, ఎస్పెషల్లీ నైట్ టైం వర్క్ చేసే సాఫ్ట్వేర్ వాళ్ళు, 2 పూట్ల బ్రష్ చేయలేని వాళ్ళకి ఎక్కువ గమ్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళు రెగ్యులర్గా క్లీనింగ్ చేయించుకుంటే మంచిది. ప్రిఫరబుల్లీ 6 మంత్స్కి ఒకసారి చేయించుకోవాలి. కాదు భయం అంటే అట్లీస్ట్ 1 ఇయర్కి ఒక్కసారైనా చేయించుకుంటే మీకే బెనిఫిట్, అది డాక్టర్స్ కన్నా కూడా. అంటే మ్యామ్ ఇప్పుడు చేయించుకుంటే పంటి నొప్పులు వస్తాయి, లేకపోతే సెన్సిటివిటీ ప్రాబ్లం వస్తుందని చాలామంది అపోహల్లో ఉన్నారు. వస్తాయంటారా? రావు. డెఫినెట్గా ఏంటంటే మన ఇన్స్ట్రుమెంటేషన్ కూడా అండి, అందుకే ఎక్స్పర్టైజ్ అనేది ఇంపార్టెంట్ అంటారు. మన ఇన్స్ట్రుమెంట్ ఎలా వాడుతున్నాం అనేది ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే పళ్ళ పైన మీరు సంవత్సరాలు క్లీనింగ్ చేసుకోకుండా పాచి పేరుకుపోయి ఉంటుంది. అది ఒక్కసారిగా ఆ పాచిని అంతా తీసేసరికి మీ ఒరిజినల్ పన్ను బయట సెన్సిటివిటీ అనేది బయట అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ అయ్యేసరికి మీరు వాటర్ తాగిన జిల్లు మనట్టు అనిపిస్తుంది. దానికి కారణం అలా అని మీరు పాచిని పెట్టుకుంటారు నోట్లో, ఇన్ఫెక్షన్ని పెట్టుకోకూడదు కదా. ఒకసారి క్లీన్ చేయించుకుని శుభ్రంగా చేసుకుంటే ఆ నెక్స్ట్ 24 అవర్స్ ఎక్స్ట్రీమ్ కోల్డ్ కానీ లేకపోతే ఎక్స్ట్రీమ్ హీట్ కానీ ఉన్న లిక్విడ్స్ కానీ ఫుడ్ కానీ తీసుకోకుండా నార్మల్ రూమ్ టెంపరేచర్లో తింటే మీకు సెన్సిటివిటీ ఉండదు. ఫ్యూ అవర్స్ లాస్ట్ అవుతుంది, అని అంతకని మించి ఏమి ఉండదు అది. ఓకే. సో చేయించుకున్న తర్వాత ఒక 1 డే అలా అనిపిస్తుంది. జస్ట్ మనం అది ఎందువల్ల అంటే పైన అంతా అది పేరుకుని ఉండడం వల్ల. ఓకే. సో మరి టీత్ బ్లీడింగ్ ఉంటే టీత్ యొక్క గమ్స్ లూజ్ అవుతాయని అంటూ ఉంటారు. ఈజ్ ఇట్ రైట్? అట్స్ 100% రైట్. మన చిగుళ్ళలోంచి నెత్తురు వస్తున్నా, మన చిగుళ్ళు బలహీనపడుతున్నా, చిగుళ్ళు కిందకి వెళ్ళిపోతున్నా కూడా చాలామంది ఏమనుకుంటారంటే అది నార్మలే అనుకుంటారు. కొంతమందికి తెలిసినా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇప్పుడు పెద్ద ట్రీట్మెంట్లు ఏం చేస్తారు అనే భయంతో ఉంటుంది. కాకపోతే చూడండి, ఇక్కడ ఒకటి చిగుళ్ళలోంచి నెత్తురు వస్తుంటే ఎందుకు వస్తుంది? చిగుళ్ళు వాచిపోయి ఉండడం వల్ల వస్తుంది. చిగుళ్ళు వాచిపోయి అంటే లోపల జబ్బు ఉంటేనే కదా మనకి ఎక్కడైనా వాపసు. ఇప్పుడు చెయ్యి వాచింది అంటే అర్థం అక్కడ ఇన్ఫెక్షన్ ఉంటే వాచుతుంది. సేమ్ నోట్లో కూడా అంతే, చిగుళ్ళు వాచడం వల్ల మీకు బ్లడ్ వస్తుంది. మీరు దాన్ని నేను ఇప్పుడు చెప్పిన బేసిక్ స్కేలింగ్ చేయించుకుని లోపటి నుంచి క్లీన్ చేయించుకుంటే కూడా మీకు ఆ వాప్ అనేది తగ్గిపోయి ప్రాబ్లం ఉండదు. లేదంటే డెఫినెట్గా మనకు జరిగే నష్టం ఏంటంటే లోపల పళ్ళ వరకు ఆ ఇన్ఫెక్షన్ వెళ్ళిపోయి పళ్ళ మధ్య గ్యాప్స్ రావడం, పళ్ళు కదలడం స్టార్ట్ అవ్వడం, ఆటోమేటిక్గా ఒక్కొక్క పన్నుగా ఊడిపోవడం లాంటివి జరుగుతాయి. దానికన్నా బెస్ట్ మీరు అసలు రోజు 2 పూట్ల బ్రష్ చేసుకోవడం. సెకండ్ స్టెప్, ఫస్ట్ బ్లీడింగ్ అయిన 1 వీక్లోనే డాక్టర్ దగ్గరికి డీప్ స్కేలింగ్ జస్ట్ క్లీనింగ్ చేయించుకోవడం. లేదా అది కూడా కుదరట్లేదు అంటే ఈరోజు కోతలు, కుట్లు, రక్తము లేకుండా లేజర్ ట్రీట్మెంట్లు అందుబాటులో ఉన్నాయి. అర్ధరెంటల్ 130 బ్రాంచుల్లో కూడా చిగుళ్ళ జబ్బులకి మీకు ఎలాంటి బ్లీడింగ్ సెన్సేషన్ లేకుండా, కోతలు లేకుండా, కుట్లు లేకుండా ఒక అరగంట 45 మినిట్స్లో అడ్వాన్స్డ్ లేజర్తోని మన గమ్స్ని క్లీన్ చేయగలుగుతున్నాం. అలా చేయడం వల్ల కూడా బ్లీడింగ్ గమ్స్ తగ్గిపోతాయి. తద్వారా మనకు బెనిఫిట్ ఏంటంటే మన పళ్ళు ఊడిపోకుండా లైఫ్ టైం ఉంటాయి. ఓకే మ్యామ్. ఇప్పుడు పుచ్చిపళ్ళు
చిన్నపిల్లల్లో చూస్తూ ఉంటాం, పెద్దవాళ్ళలో కూడా మనం చూస్తూ ఉంటాం. కొంతమంది ఆ టీత్ మీద బ్లాక్ డాట్ ఉన్నా కూడా దాన్ని ఏం కాలేదు కదా అని చెప్పి సంవత్సరాలు దాన్ని అట్లా క్యారీ చేస్తూ ఉంటారు. సో పుచ్చిపోయిన ప్రతి పన్నుకి మనం రూట్ కెనాల్ చేయడం ఇంపార్టెంట్ అంటారా, లేకపోతే వాటిని పన్ను సిచ్యువేషన్ బట్టి దాన్ని ట్రీట్ చేస్తారా? లేదు, ఇప్పుడు ఆ భయంతోనే చాలా మంది డాక్టర్ దగ్గరికి కూడా రావట్లేదండి. లైక్ ఏంటంటే పన్ను పుచ్చిపోగానే ఇప్పుడు వెళ్ళగానే వీళ్ళు రూట్ కెనాల్ అండి ట్రీట్మెంట్ చేసి పైన క్యాప్ పెడతారని భయపడుతున్నారు. నువ్వు పన్ను ఒకసారి పుచ్చిపోయిందంటే దానికి స్టేజెస్ ఉంటాయి. మీరు తొందరగానే వచ్చారనుకోండి, చాలా వరకు ఏంటంటే మనకి క్యాచ్ లేదు, అంటే రంధ్రం పెద్దగా పడట్లేదు, జస్ట్ డిస్కలరేషన్ మాత్రమే ఉంది. అలాంటప్పుడు మనం డైట్ చేంజెస్తో కూడా ఆ పుచ్చిని రివర్స్ చేయొచ్చు. లేదు చిన్నగా హోల్ పడింది అంతే అంటే కూడా ఆ చిన్న హోల్ని ఫిల్ చేసామనుకోండి, అది ఎంత జస్ట్ 1 minute 2 minutes జాబ్ అంతే. మీకు అది ఎక్సెస్గా ప్రోగ్రెస్ అవ్వదు, మీ పన్ను మీకు సేవ్ అవుతుంది. లేదు మనకు నెక్స్ట్ లెవెల్ జస్ట్ లోపల వరకు వెళ్ళిందంటే లేయర్స్ ద్వారా మళ్ళీ పల్ప్ రీజనరేట్ అయ్యేటట్టు బేసిల్ వేసి కూడా ఫిల్లింగ్ పెట్టచ్చు శాండ్విచ్ టెక్నిక్లో. అలా కూడా మీ పన్ను మీకు సేవ్ అవుతుంది. మీరు సంవత్సరాలు రాకుండా గుంత లోపలికి వెళ్ళిపోయి లోపల నరాన్ని ఇన్ఫెక్ట్ చేస్తేనే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కూడా సక్సెస్ఫుల్ ట్రీట్మెంటే. బట్ మీరు ఎంత లేట్ చేస్తే మీ ట్రీట్మెంట్ అంత పెరుగుతూ ఉంటుంది. ప్లీజ్ అలా చేయొద్దండి. చాలామంది భయపడుతున్నారు. ఇప్పటికీ కూడా ఇంత అవేర్నెస్ వచ్చిన తర్వాత పిల్లలకు కూడా పళ్ళు పుచ్చిపోతే జస్ట్ ఫిల్లింగ్ పెడితే సరిపోతుంది. అలాగే పెద్దవాళ్ళకి కూడా జస్ట్ చాలా వరకు కేసెస్లో జస్ట్ ఫిల్లింగ్ పెడితే సరిపోతుంది. భయపడి మీరు వదిలేస్తే ఆ ఒక్క పన్నే కాదు, చుట్టుపక్కల ఉండే అన్ని పళ్ళు కూడా పుచ్చిపోతాయి, అనవసరంగా విరిగిపోతాయి. వీటి ద్వారా నోట్లోంచి ఇన్ఫెక్షన్, మీరు మాట్లాడితే నవ్వితే కూడా లోపల నల్లగా అసహ్యంగా పళ్ళు కనపడుతూ ఉంటాయి. అలా చేయడం మంచిది కాదు. అడ్వాన్స్డ్ వర్షన్స్ ఉన్నాయి, పైగా సక్సెస్ రేట్ కూడా బాగా పెరిగింది. ఒకవేళ ఇన్ కేస్ రూట్ కెనాల్ చేసినా కూడా రూట్ కెనాల్ మిషన్స్తో చేస్తాము, దాన్ని ఎక్స్మార్ట్ అంటారు. రూట్ కెనాల్ స్పెషలిస్ట్తో చేస్తున్నాము. తక్కువ సిట్టింగ్లు, ఇది వరకు రూట్ కెనాల్కి 5 సిట్టింగ్లు 6 సిట్టింగ్లు రావాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు 1 లేదా 2 సిట్టింగ్స్లోనే రూట్ కెనాల్ అయిపోయి క్యాప్ ఫిక్సేషన్ కూడా అవుతుంది 100% సక్సెస్ రేట్తో. ఇదంతా కూడా అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంట్స్ రావడము, టెక్నికలీ డాక్టర్ స్పెషలిస్టులు చేయడము, ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉండడము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువ ఉండడం వల్ల ఈ సక్సెస్ రేట్ చూపించగలుగుతున్నాము. ఆ పుచ్చు అనే చిన్న ప్రాబ్లమ్ని మీరు నోట్లో పెట్టుకుని పెద్దది చేసి పెద్ద ట్రీట్మెంట్ చేసుకుని నోటి దుర్వాసనతో పళ్ళన్నీ విరిగిపోయి బాధపడాల్సిన అవసరం అయితే లేదు. ఓకే డాక్టర్, ఇప్పుడు మనిషి తన బాడీలో అన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేది ఫేస్కి. చాలామంది టీత్ని అసలు చాలా నెగ్లెక్ట్ చేస్తారు. ఎక్కడో నోట్లో ఉండే పళ్ళు గురించి ఎందుకులే అని అనుకుంటూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్? ఇది 100% రాంగ్ అండి. ఎందుకంటే మీ ఫేస్, మీ స్కిన్ ఇంత హెల్తీగా ఉండాలన్నా, హెయిర్ హెల్తీగా ఉండాలన్నా, ఏవి హెల్తీగా ఉండాలన్నా ఫస్ట్ మీరు శుభ్రంగా తినాలి కరెక్ట్గా. ఇప్పుడు డాక్టర్స్ అందరూ కూడా చెప్తారు ఫ్రూట్స్ తినండి, వెజిటబుల్స్ తినండి, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తినండి, ప్రోటీన్ తినండి. ఇవన్నీ తినాలంటే మనకు పళ్ళు ఉండాలి కదా ఫస్ట్. అవన్నీ తింటేనే మనం స్ట్రాంగ్గా ఉంటాం, అందమైన స్కిన్ ఉంటుంది, ఏజింగ్ని డిలే చేయొచ్చు, మొత్తుగా జుట్టు ఉంటుంది. ఇవన్నీ జరగాలంటే ఫస్ట్ మనం హెల్తీ డైట్ తీసుకోవాలి. హెల్తీ డైట్ తీసుకోవాలి అంటే మన టీత్ ఉండాలి. రెండోది ఎమోషనల్ స్టేటస్ని మెయింటైన్ చేయాలన్నా, మంచి రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయాలన్నా కమ్యూనికేషన్, మాట్లాడాలి. మాట్లాడడానికి కావాల్సింది ఏంటి? నోట్లో పళ్ళు లేకపోతే చూడండి మాట రాదు, నత్తిగా వస్తాయి, మాటలు స్పష్టత ఉండదు. యూ ల్యాక్ ఇన్ కమ్యూనికేషన్. సో దానికి మీకు పళ్ళు కావాలి. రెండోది స్మైల్, మీరు అందంగా కనిపించాలి. ఏ ఫోటోకి పోజ్ ఇవ్వాలన్నా, ఒక ఇంటర్వ్యూ అపేర్ అవ్వాలన్నా, ఇద్దరు మనుషులతో కాన్వర్స్ చేయాలన్నా మీకు కావాల్సింది ఏంటి? టీత్, బ్యూటిఫుల్ స్మైల్, ప్లెజెంట్ స్మైల్ కావచ్చు, ఓపెన్ స్మైల్ కావచ్చు, ఒక బిగ్ లాఫ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో టీత్ అనేవి మన డైలీ రొటీన్లో ఒక పార్ట్. వాటిని లైఫ్ టైం కాపాడుకుంటే మనం ఎప్పటికీ స్ట్రాంగ్గా, హెల్దీగా, బ్యూటిఫుల్గా ఉంటాం. అందులో డౌటే లేదు. అది ఓకే అండ్ చాలామందికి జ్ఞానదంతం చాలా పెద్దగా అయిన తర్వాత వస్తూ ఉంటుంది. అది రావడంతోనే నేను వచ్చాను అన్నట్టుగా పెయిన్ తీసుకొస్తూ ఉంటుంది. చాలా సఫర్ అవుతూ ఉంటారు. చాలామందికి ఇదంతా వాచిపోతూ ఉంటుంది, తినలేరు, మింగలేరు. అసలు విజ్డమ్ టీత్ని అంటే పెయిన్ఫుల్గా ఉంటే తీసేస్తారా, లేకపోతే దాన్ని అలా ఉంచొచ్చు అంటారా? ఎలా ట్రీట్ చేస్తారు? లేదండి, జ్ఞానదంతం అనేది మీకు 17 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్యలో వస్తుంది. ఆఖరణ వస్తుంది. ఇక్కడ 4 ఉంటాయి, పైన 2, కింద 2. అవి తిన్నగా పక్క పళ్ళతో సమానంగా వచ్చేస్తే వాటిని తీయాల్సిన అవసరం లేదు. అవి ఏం చేస్తాయంటే ఒక్కోసారి పక్క పళ్ళకి మీద పడుకొని రావడం కానీ, పక్క పళ్ళని ముందుకు తోయడం కానీ, లేకపోతే ఇలా అడ్డంగా పడుకుని రావడం కానీ, బయటికి రాలేకపోవడం కానీ, ఈ కండిషన్స్లో మాత్రమే మనం తీయడం అనే ఆప్షన్ తీసుకోవచ్చు. దాంట్లో కూడా ఒక స్టేజ్ 1లో ఏంటంటే జస్ట్ గమ్ ఇలా ఓపెన్ చేస్తాం, ఓపర్కిలెక్టమీ అంటారు. అది దానికి యాక్సెస్ ఇవ్వడం ద్వారా పన్ను అనేది బయటకు వచ్చేస్తుంది.
సో పిల్లలందరూ కూడా కొంతమంది ఈ జ్ఞానదంతం నొప్పి రాగానే ఆ పన్ను తీసేస్తారు అనే భయంతో చాలా వరకు డాక్టర్ దగ్గరికి రారు, మెడికల్ స్టోర్లోకి వెళ్ళి మందులు అవి తింటూ ఉంటారు. అలా తింటే మీ కిడ్నీలు పోతాయి తప్ప మీ నొప్పి తగ్గదండి. ఏదో ఒక రోజు మీరు రావాల్సిందే. ఇది చాలా సింపుల్ ట్రీట్మెంట్. ఇది మనం చెక్ చేస్తే అది బయటకు వచ్చే పరిస్థితి ఉంటే జస్ట్ దాన్ని బయటకు వచ్చే ఏర్పాట్లు చేయొచ్చు. ఒకవేళ అలా లేదు అంటే తీసేసిన ఓరల్ అండ్ మాక్సిలోఫేషియల్ సర్జన్స్ తీసేస్తారు, చక్కగా తీసేస్తారు. జస్ట్ అది తీసిన తర్వాత కొద్ది రోజులు రెస్ట్ అయితే అవసరం. జ్ఞానదంతాలు తీసిన తర్వాత కొంతమందికి అది కూడా అవసరం ఉండదు, సింపుల్గా ఇలా వచ్చేస్తుంది. అంత చిన్నదానికి మనం మందులన్నీ తినేస్తూ మెడికల్ స్టోర్లో ఉండే పెయిన్ కిల్లర్స్ అన్నీ తినేస్తూ ఉండాల్సిన అవసరం లేదు. అండ్ ఎట్ ద సేమ్ టైం జ్ఞానదంతం తీయడం నెగ్లెక్ట్ చేస్తే కొన్ని కండిషన్స్లో ఈ ఎముకలో అది ఇరుక్కుపోయి కొన్ని రకాల క్యాన్సర్ గడ్డల కింద కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో దాన్ని ఉంచుకోవడం మంచిది కాదు. ఓకే, సో పళ్ళు లేని వాళ్ళందరికీ ఫిక్స్డ్ టీత్ పెట్టొచ్చా? పెట్టిన తర్వాత అవి ఉంటాయా? 100% పళ్ళు లేని ఎవరికైనా కూడా మనం ఫిక్స్డ్ టీత్ పెట్టచ్చు, అందులో డౌట్ ఏం లేదు. ఎవరైనా ఏ ఏజ్ వాళ్ళకైనా. సో మనకేంటి 2 విధానాల్లో పెట్టచ్చు. ఒకటి బ్రిడ్జ్ విధానం, పాత విధానం. మన ముందు పళ్ళు ఈ ఫ్రంట్ టీత్ బ్యాక్ టీత్ సపోర్ట్గా తీసుకొని బ్రిడ్జ్ విధానంలో పళ్ళు ఇలా కూర్చోపెడతాం. చక్కగా కూర్చుంటాయి కూడా, అవి ఇబ్బంది ఏమి ఉండదు. ఇంకోటి ఏంటి ఇంప్లాంట్ విధానం. ఎక్కడైతే పన్ను లేదో అక్కడ నీట్గా ఇంప్లాంట్ పెట్టి పన్ను పెట్టడం. ఈ 2 విధానాల్లో ఎవరికైనా కూడా మనం పళ్ళు ఇవి ఆప్షన్ తీసుకుంటాం. బెస్ట్ ఆప్షన్ ఇంప్లాంట్ ఆప్షన్ అని చెప్తాం. కానీ కొన్ని కండిషన్స్లో ఇంప్లాంట్ పెట్టలేని చోట కూడా మనం బ్రిడ్జ్ విధానంలో ఫిక్స్డ్ పళ్ళు పెట్టి పళ్ళు లేని ప్రతి ఒక్కరికి అన్నం తినే ఏర్పాట్లు చేయొచ్చు. పళ్ళు లేకపోతే ముందర పళ్ళు వెనక పళ్ళు ముందుకు ఇలా జారిపోతుంటాయి. మీకు నమిలి తినే సామర్థ్యం 40% తగ్గిపోతుంది. ఏం తిన్నా అరగదు, ఎందుకంటే మీరు సరిగ్గా నమలరు కాబట్టి అరుగుదల ప్రాబ్లమ్స్ రావడము. ఇంకోటి ఫేస్లో చేంజెస్ వచ్చేస్తుంటాయి. పళ్ళున్న వైపు మనకి రౌండెడ్ చీక్స్ ఉంటాయి, పళ్ళు లేని వైపు సాగింగ్ కనబడుతుంది, ఎవరికైనా డ్రాప్ ఉంటుంది. సో ఎవరైనా కూడా ఇప్పుడు టీవీ వాచ్ చేస్తున్న వాళ్ళు కూడా నోట్లో పళ్ళు లేకపోతే మీరు అద్దంలోకి వెళ్ళి మిర్రర్లో చూడండి. పళ్ళున్న వైపు మంచి షేప్లో మీకు ఫేస్ ఉంటే, పళ్ళు లేని వైపు మొత్తం డ్రాప్ ఉంటుంది. మీకు ఇక్కడ మొత్తం ఈ జాలైన సాగింగ్ కనిపిస్తుంది, డ్రూప్ ఉంటుంది. సో మనకి అన్ని విధాల పళ్ళనే ఉండాలి. పళ్ళు పెట్టలేకపోతే వేరే విషయం. ఇప్పుడు పెట్టగలుగుతున్నాం, ఈజీగా పెట్టగలుగుతున్నాం, పెద్ద ఎక్స్పెన్సివ్ కూడా కాదు అది. సో ఎవరికైనా పళ్ళు మనం ఈరోజు ఫిక్స్డ్ పద్ధతుల్లో 100% పెట్టచ్చు, ఏ ఏజ్ వాళ్ళకైనా కూడా. ఓకే, సో కిడ్స్లో ఒక కిడ్ ఏజ్ 10 years, సో ఆడుకున్న క్రమంలో ముందుకు పడిపోవడం జరిగింది. ముందున్న ఆ 2 టీత్ పగిలిపోయినాయి. సో అవి మళ్ళీ వచ్చే పళ్ళు కూడా కాదు. సో దాని సినారియో ఏంటి అంటే, ఇప్పుడు ఆ పిల్లోడికి ట్రీట్ చేయొచ్చా, లేకపోతే ఆ టీత్ పెరుగుతాయా ఏంటి? లేదండి, చిన్నపిల్లల్లో ఏంటంటే మనకి 10 years ఏజ్లో ఏంటంటే ఫ్రంట్ 2 టీత్ పర్మనెంట్ టీత్ ఉంటాయి. అవి పాల పళ్ళు పోయి పర్మనెంట్ పళ్ళు వచ్చేస్తుంటాయి. సో పగిలిపోయిన వెంటనే మీరు డాక్టర్ దగ్గరికి తీసుకొస్తే ఫస్ట్ స్టెప్ ఇన్ఫెక్షన్ పెరగకుండా అది ఎక్స్రే తీసి చూస్తారు. సెకండ్ స్టెప్ ఏంటంటే అక్కడ రూట్ కెనాల్ ఏదైనా చేయాల్సి ఉంటుందా, లోపల వరకు విరిగిపోయిందా అన్నది చూస్తారు. రూట్ కెనాల్ వరకు చేయించి ఆ సగం విరిగిపోయిన పనిని జస్ట్ బిల్డ్ చేసి వదిలిపెట్టేయాలి. చిన్న పిల్లలకి అంటే 15-16 సంవత్సరాలు దాటేంత వరకు, గ్రోయింగ్ ఫేజ్ అయిపోయే వరకు కూడా క్యాప్లు పెట్టడం కానీ ఇంప్లాంట్లు పెట్టడం కానీ పర్మనెంట్ ట్రీట్మెంట్ చేయకూడదు. దట్స్ ద థింగ్. సో చిన్నపిల్లలు ఎప్పుడైనా పడిపోయినప్పుడు టేక్ కేర్. పేరెంట్స్ ఫస్ట్ డాక్టర్ని కలవడం మ్యాండేటరీగా చేయండి. చాలామంది పిల్లలు ఇప్పుడు నా దగ్గర కూడా కొన్ని కేసెస్ ఇలా వస్తాయి. వాళ్ళు ఏంటంటే ఎప్పుడో పడిపోతారు, ఎప్పుడు నెల క్రితం 2 నెలల క్రితం, అది లోపలంతా ఇంపాక్ట్ గట్టిగా తగిలి వేరు దగ్గర గడ్డలు అయిపోయి ఉంటాయి. అది స్లోగా పన్ను కలర్ మారిపోయి అక్కడంతా ఇన్ఫెక్షన్ అయిపోయి వాచిపోయి చీమ్ పట్టిన తర్వాత మూతి ఇంత వాచిపోయాక అప్పుడు ఎప్పుడో దెబ్బ తగిలిందండి, ఇప్పుడు వాచిపోతుంది అని చెప్పి తీసుకొస్తారు. అది ఇంపాక్ట్ ఎప్పటి నుంచో ఉంటుందండి. ఇన్ఫెక్షన్ డెవలప్ అవ్వడానికి మనమే కారణం అవుతాం. సో పిల్లలకి దెబ్బలు తగిలితే అశ్రద్ధ చేయకూడదు. ఇమ్మీడియట్గా చూపిస్తే మనమేం చెయ్యం, డాక్టర్స్ చేయకూడదు కూడా. వాళ్ళకి బేసిక్ ట్రీట్మెంట్ ఏది ఉందో అది చేసి వదిలిపెట్టేస్తారు. ఓకే, సో అలాగే ఇంప్లాంట్స్ బెనిఫిట్స్ ఏంటి? ఇంప్లాంట్స్ సక్సెస్ రేట్ ఎంత ఉంది ఇప్పుడు? ఇంప్లాంట్ అనేది మోస్ట్ అడ్వాన్స్డ్ వర్షన్. ఇవాళ రేపు పేషెంట్లు అందరికీ కూడా తెలిసిన ట్రీట్మెంట్ అది. ఇంకోటి ఏంటంటే ఇంప్లాంట్ అంటే ఏంటి, మన పన్ను లేని దగ్గర నేరుగా పన్నుని పెట్టే ఒక అడ్వాన్స్డ్ వర్షన్ అది. వేరుకు బదులుగా పంటి వేరు ఇంప్లాంట్ అనేది. సో ఇది ఏంటి దీని అడ్వాంటేజ్, మన వేర్లు మన పళ్ళు ఒరిజినల్ పళ్ళు ఉన్నంత కాలం మన జా బోన్ అనేది కిందికి తరిగిపోకుండా ఉంటుంది. ఏదైతే ఇంప్లాంట్ పెడతామో అది కూడా సేమ్ న్యాచురల్ పన్నులాగే మన టూత్ బోన్ని సపోర్ట్ చేస్తుంది. ఒకటి. 2, పన్ను పెట్టడానికి ఇంప్లాంట్ పెట్టినప్పుడు మీకు ఎక్కువ బ్లడ్ లాస్ కానీ ఎక్కువ పెయిన్ఫుల్ ట్రీట్మెంట్ కానీ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం కానీ ఇట్లాంటివి ఏమీ ఉండవు. 2, ఒక్కసారి ఇంప్లాంట్ పెట్టుకున్నాక మీరు నేరుగా మీ ఆఫీస్కి వెళ్ళిపోయి వర్క్ చేసుకోవచ్చు.
మూడు, ఎక్కడైతే పన్ను లేదో అక్కడ నేరుగా పన్ను క్యాప్ వస్తుంది. పెట్టిన క్యాప్ కూడా పర్మనెంట్గా ఉంటుంది. పెట్టిన గంట తర్వాత నుంచి మీరు అన్ని తినొచ్చు. ఇది ఫర్దర్గా పుచ్చులు పట్టడం అలాంటివి కూడా ఏముండవు. జస్ట్ మెయింటైన్ చేసుకుంటే చాలు. యాజ్ మన ఒరిజినల్ పళ్ళు మెయింటైన్ చేసుకున్నట్టే 2 పూట్ల బ్రష్ చేసుకుంటే సరిపోతుంది. అది ఇంప్లాంట్స్ ఒక బెనిఫిట్. ఇంకోటి ఏంటి, ఈ ఇంప్లాంట్ సక్సెస్ రేట్ చాలా బాగుందండి. ఇవాళ రేపు మేము పార్థడెంటల్ 130 బ్రాంచుల్లో కూడా చేస్తున్నాం కదా, బ్యూటిఫుల్గా చేస్తున్నాం. అందులో కూడా ఏంటంటే ఈ ఇంప్లాంట్లో ఒకప్పుడు చాలా తక్కువ ఆప్షన్స్ ఉండేవి. ఇప్పుడు ఇంప్లాంట్లో చాలా వైడ్ వెరైటీస్ ఉన్నాయి. మీ బోన్కి తగినట్టుగా, మీ కండిషన్కి తగినట్టుగా కొన్ని ఇంప్లాంట్లు వెంటనే పళ్ళు పెట్టచ్చు, కొన్ని ఇంప్లాంట్లు 3 నెలల తర్వాత పళ్ళు పెట్టచ్చు, కొన్ని దగ్గర ఇలా వంకర తిరిగి ఉంటుంది, అక్కడ ఇలా వంపుగా ఇంప్లాంట్లు అంటే యాంగులేటెడ్ అబాట్మెంట్స్ అందుబాటులోకి వస్తున్నాయి. కొన్ని చోట్ల బోన్ చాలా తక్కువ ఉంటుంది, ఆ బోన్కి చిన్న సైజ్ ఇంప్లాంట్స్ వస్తున్నాయి. కొన్ని చోట్ల అసలు బోన్ లేదని చెప్తారు. అలాంటి చోట చాలామంది ఎక్కడెక్కడో వెళ్ళి పార్థడెంటల్కి వస్తుంటారు. ఇక్కడ జైగోమాని యూజ్ చేసి జైగోమాటిక్ ఇంప్లాంట్స్ పెడుతున్నాం, వెనకాల టెరిగాయిడ్స్ని యూజ్ చేసి టెరిగాయిడ్ ఇంప్లాంట్స్ పెడుతున్నాం. ఇన్ని వైడ్ వెరైటీ ఆఫ్ ఇంప్లాంట్స్ ఉన్నాయి. సో ఇబ్బంది లేదు. పార్థడెంటల్కి ప్రత్యేకమైన డిపార్ట్మెంట్ ఉంటుంది ఇంప్లాంటాలజీ అనేది. సో ఎవరైనా కూడా ఇంప్లాంట్స్ ఆప్ట్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. పార్థడెంటల్కి 130 బ్రాంచ్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బెంగళూరు, చెన్నైలో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. పార్థడెంటల్ స్పెషాలిటీ ఇంత కాన్ఫిడెంట్గా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ గురించి ప్రతి ఒక్కరికి ఎడ్యుకేట్ చేయడానికి ఏంటంటే, ఒకటి డిపార్ట్మెంట్ వైజ్ ట్రీట్మెంట్. ప్రతి సమస్యకి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. 2, ట్రీట్మెంట్ ప్లాన్ చేసినప్పుడు పేషెంట్ వచ్చిన ఏజ్ని బట్టి, వాళ్ళ హెల్త్ కండిషన్ బట్టి, వాళ్ళు చిన్న బిడ్డలా లేదా బాగా వయసు పైబడిన వాళ్ళ అని వాళ్ళ కండిషన్ బట్టి ట్రీట్మెంట్ ప్లాన్ చేయడం. 3వది మా సక్సెస్కి కారణం స్పెషలిస్టులు మాత్రమే ట్రీట్ చేయడం. ఒక కాంప్లికేటెడ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటే టీమ్ ఆఫ్ డాక్టర్స్ వాటిని ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేయడం. అలాగే ప్రతి దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చరు, 2 స్టెరిలైజేషన్ మెథడ్స్ యాక్యురేట్గా బుక్లో ఉన్నట్టు ఫాలో అవ్వడం. ఇంత చక్కగా ఎగ్జిక్యూట్ చేస్తున్నాం కాబట్టి మేము 90 to 95% సక్సెస్ రేట్తో ప్రతి అడ్వాన్స్ ట్రీట్మెంట్ని చేయగలుగుతున్నాము. సో ఎవరైనా కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎవరికి ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఎంక్వైరీస్ ఉన్నా స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 04041420000 నెంబర్. అది పార్థడెంటల్ 130 బ్రాంచులని కనెక్ట్ చేస్తుంది. ప్రతి బ్రాంచ్లో మీకు డెంటల్కి సంబంధించిన పూర్తి స్పెషలిస్టులు అందుబాటులో ఉంటారు. అలాగే హెయిర్కి సంబంధించిన పూర్తి స్పెషలిస్టులు అందుబాటులో ఉంటారు. మీ కేసును ఒకసారి టేకప్ చేసిన తర్వాత ఏదో ఒక డాక్టర్ చూశారు, ఒక డాక్టర్ చేస్తారని కాకుండా దాన్ని డిపార్ట్మెంట్కి పంపించి, పూర్తిగా మీ ఇన్వెస్టిగేషన్స్ డిపార్ట్మెంట్కి పంపించి, అక్కడ టీమ్ ఆఫ్ డాక్టర్స్ యాక్యురేట్గా మీకు ఏ ప్లాన్ చేస్తే మీకు సక్సెస్ రేట్ ఉంటుంది అని ప్లాన్ చేసి చేస్తున్నాం కాబట్టే మీకు ఇంత సక్సెస్ ఇవ్వగలుగుతున్నాము. సో ఎవరు కూడా డౌట్స్తో, ఇప్పుడు ఇంత చెప్పేది డౌట్స్తో ఇంట్లో ఉండిపోవాల్సిన అవసరం లేదండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా యూ కెన్ స్టెప్ ఇన్ టు ఎనీ పార్థడెంటల్, దగ్గరగా ఉండే బ్రాంచ్కి వెళ్ళి డాక్టర్ గారితో మీకు ప్రాబ్లం చెప్పండి, ఈ కండిషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఉండే ఈజీ ఆప్షన్స్ ఏముంటాయి, పర్మనెంట్ ఆప్షన్స్ ఏముంటాయి, టెంపరీ ఆప్షన్స్ ఏముంటాయి అనేది డాక్టర్ గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు చెప్తారు డిఫరెంట్ ఆప్షన్స్. ఇన్ కేస్ మీరు కన్విన్స్ అయితే ట్రీట్మెంట్ చాలా సులువుగా చేయొచ్చు. ఎందుకంటే అడ్వాన్స్డ్ వర్షన్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి, పెయిన్లెస్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, కట్లు, కోతలు, బ్లడ్ లేకుండా ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంది. సో ఎవరైనా కూడా మీరు ఫోన్ చేసి రావచ్చు. ఓకే అండి, ఫస్ట్ కాలర్ ఉన్నారు నాగేంద్రరావు గారు భద్రాద్రి నుంచి. నాగేంద్రరావు గారు మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ కల్పన ఉన్నారు, మాట్లాడండి. మేము దంతాలో 4 చోట్ల పీకారండి ఏరులో. ఓకే, మరి అది నాకు 72 సంవత్సరాలు అండి, షుగర్ ఉంది. ఏమండి? ఓకే సార్ చెప్పండి. ఇది తీసుకుని పెట్టి పళ్ళు బాగుంటాయని నేను అంటున్నా, ఆయన పిచ్చిడి పళ్ళు అంటాడు ఆయన. ఓకే, మంచి క్వశ్చన్ అండి. చాలా మంది పెద్దవాళ్ళకి పళ్ళు ఉండవు. అప్పుడు పళ్ళు తీసి పెట్టుకునే పళ్ళు బెటరా, ఫిక్స్డ్ పళ్ళు బెటరా? ఇందులో భయం ఏంటంటే, తీసి పెట్టుకునే పళ్ళ కంటే ఇలా అచ్చులతోనే చేసేస్తారు కదా, ఫిక్స్డ్ పళ్ళు అయితే ప్రొసీజర్కి వెళ్ళాలి కదా, ఇది భయం. తీసి పెట్టుకునే పళ్ళు, మనం పళ్ళు ఎందుకు పెట్టుకుంటాం, మళ్ళీ అన్ని నమిలి తింటే మనం బలంగా అవుతాము, ఎవరి మీద డిపెండ్ అవ్వక్కర్లేదు, మన ఫుడ్ మనం ఎంజాయ్ చేస్తాం, మనం హాయిగా నడుచుకుని తిరగలుగుతాం అని కదా పళ్ళు పెట్టుకుంటాం. ఇక్కడ తీసి పెట్టుకునే పళ్ళు ఏంటంటే మనం బాగా పెడతాం సార్, కానీ ఏంటంటే అక్కడ సెట్ కావు చాలా వరకు కూడా. ఎందుకంటే 4 పళ్ళు ఇలా తోసేస్తుంటుంది. ఆ తీసి పెట్టుకునే పళ్ళు ఒక్కోసారి మీ చిగురులు అంతా ఇలా గీకుతూ ఉంటుంది, అంతంతా ఇన్ఫెక్షన్ అవుతుంది, నొప్పి పెడుతుంటుంది. సో ఇవన్నీ కూడా ఇబ్బందులు మీరు ఫేస్ చేస్తారు. అందుకని ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవడం మీకు సులువు. ఫిక్స్డ్ పళ్ళ భయం ఏంటంటే, నా ఏజ్ 70 సంవత్సరాలు దాటున్నాయి కదా, సో నాకు నొప్పి పెడుతుంది కదా, నోట్లో చేసే ట్రీట్మెంట్ కదా అని మీరు భయపడతారు.
నొప్పి చాలా తక్కువ ఉంటుంది సార్, ఎక్కువ లేదు. మీరు నోట్లో తెలుగేసే ఉంటారు, మీరు చూస్తూనే ఉంటారు. చక్కగా పెట్టుకోవచ్చు. ఇంప్లాంట్ భయం అంటే బ్రిడ్జ్ పెట్టుకోవచ్చు, కాకపోతే మీకు అక్కడ సపోర్ట్కి ఏమీ లేకపోతే ఇంప్లాంట్లే పెట్టాల్సి ఉంటుంది. ఇంప్లాంట్లో కూడా అన్ని ఇంప్లాంట్లు వేసి పెట్టాల్సిన అవసరం లేదు సార్. పూర్తిగా ఇంప్లాంట్లు కూడా కొన్ని ఇంప్లాంట్లు పెట్టి దానిపైన ఓవర్ డెంచర్స్ పైన అతికించుకునే సెట్లు కూడా పెట్టుకోవచ్చు. ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. నా వర్షన్ ఏదైతే మీరు కంఫర్టబుల్గా ఉండి మీకు షుగర్ ఉన్నా కూడా పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. మీరు ఫిక్స్డ్ పళ్ళకు పెడితే మీ లైఫ్ వెంటనే చేంజ్ అవ్వడాన్ని చూస్తారు మీరు డెఫినెట్గా. ఎస్, ఆ పళ్ళు పెట్టిన తర్వాత అన్నీ తింటారు మీరు. తర్వాత మీకు ఎక్కువ ఊడిపోవడం, పడిపోవడం, అందరి ముందు జారి నోట్లోకి రావడం ఇట్లాంటి ఇబ్బందులు ఉండవు. రెండు, ఎప్పుడైతే మీరు బోన్ చేస్తారో స్ట్రాంగ్గా ఉంటాయి, స్పష్టంగా మాట్లాడగలుగుతారు, అన్ని ప్రాబ్లమ్స్ మీకు సొల్యూషన్ వస్తుంది. అయినా మీకు ఏదైనా డౌట్ ఉంటే మా బ్రాంచ్ ఏదో ఒక బ్రాంచ్కి మీరు ఒక్కసారి వచ్చి కలవండి, మేము మరింత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒకవేళ మీకు నచ్చితే మీ పిల్లలతో కూడా మాట్లాడి ట్రీట్మెంట్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ నాగార్జున గారు ఫ్రమ్ గుంటూరు. నాగార్జున గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ కల్పన ఉన్నారు, మాట్లాడండి. హలో. హలో మేడం. సార్ చెప్పండి సార్. 2024లో టూ టీత్ విజ్డమ్ టీత్ పుచ్చిపోయినట్టు ఉన్నాయి మేడం. ఒకసారి పెయిన్ గా ఉంటే వెళ్ళాను. ఓకే. వెళ్తే ఇది ఎక్స్రే చేసి తీయాలన్నారు, మామూలుగా పుచ్చినట్టు ఉన్నాయి అన్నారు. ఓకే. అదే కాకపోతే ఇంకా నొప్పి తగ్గిందని వెళ్ళలేదు. ఇప్పుడు మళ్ళీ అప్పుడప్పుడు నొప్పి వస్తుంది, ఖచ్చితంగా తీయాలంటారా విజ్డమ్ టీత్? లోయర్ జా లోయర్ అయినా అప్పర్ అయినా విజ్డమ్ టూత్ ఇన్ఫెక్ట్ అయితే తీసేయాలి సార్. అవి ఉంచుకోవడం వల్ల మీరు చెప్తున్నారు కదా రిపీటెడ్గా పెయిన్ వస్తూనే ఉంటుంది. దానికి రూట్ కెనాల్ చేసుకుని సేవ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి మీరు ఆ టీత్ తీయించేస్తే మీకు ప్రాబ్లం పర్మనెంట్గా తగ్గిపోతుంది. లేకపోతే ఇలా మీరు ఎప్పటికీ పెయిన్ వస్తూనే ఉంటుంది. పైగా రెండు ఏంటంటే నోట్లో పుచ్చిపోయిన పళ్ళు ఉంటాయి, ఆ విజ్డమ్ టూత్ వరకే ఆగదు. అది దాని ఫ్రంట్ మంచి టూత్ ఉంటుంది, మీ గ్రైండర్ అంటే మీరు నమిలి తినడానికి ఉపయోగపడే పన్ను, ఆ పుచ్చు మెల్లగా ఫ్రంట్ టూత్కి కూడా పాకి ఆ పన్ను కూడా పాడైపోతుంది, దానికి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి వస్తుంది. సో బెటర్ తీయించేసుకుంటే బెటర్ అది. ఓకే అండి. ఇంతకుముందు ఒక వ్యక్తి ఫోన్ చేస్తారు 72 years అని చెప్పి. సో బీపీ, షుగర్ ఏమున్నా కూడా అలాంటి వాళ్ళకి కూడా మనం ట్రీట్మెంట్ చేయొచ్చా? 100% చేయొచ్చండి. ఇప్పుడు చాలామంది ఏంటంటే ఇప్పుడు పెద్దవాళ్ళు కాల్ చేస్తున్నారు, షుగర్ ఉండేవాళ్ళు ఉంటారు, బీపీ ఉండేవాళ్ళు ఉంటారు, అంటే బ్లడ్ ప్రెషర్ ఉండేవాళ్ళు ఉంటారు, హార్ట్లో ప్రాబ్లం ఉండి కొన్ని బ్లడ్ థిన్నర్స్ వాడుతూ ఉంటారు, వాళ్ళు రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అందరికీ ఏంటంటే ఇంప్లాంట్లు పెట్టడము లేదా నోట్లో ట్రీట్మెంట్ చేయడము అని కాకుండా వాళ్ళ హెల్త్ కండిషన్ బట్టి వాళ్ళు ఏజ్ని బట్టి మనం ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తాం ఎవరికైనా కూడా. ఇప్పుడు పార్థ డెంటల్లోని ఈ ప్రత్యేకత ఏంటంటే పేషెంట్ రాగానే, ఇందాక నేను చెప్పాను డిపార్ట్మెంట్ వైజ్ ట్రీట్మెంట్ చేస్తారు. పెద్ద ఆయన ఇప్పుడు ఆయన కాల్ చేస్తారు, 72+ ఉంది. ఆయన రాగానే ఆయన ఫస్ట్ కంఫర్ట్ చేస్తారు. రాగానే సార్ పళ్ళు తీసేసి సార్ మీకు ఫిక్స్డ్ పళ్ళు పెట్టేయాలి ఇప్పుడు పదండి కూర్చోండి అని కాదు, ఫస్ట్ ఆయనతో డిస్కస్ చేస్తారు, ఆయన హెల్త్ కండిషన్ ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంప్లాంట్లు పెట్టిన ఎన్ని సిట్టింగుల్లో పెడతారు, పెద్దవాళ్ళు కాబట్టి ఎక్కువ టైం కూర్చోలేరు, సో సిట్టింగ్స్ డివైడ్ చేస్తారు. మార్నింగ్స్ పెడతారు, వాళ్ళు షుగర్ ఉన్నా వాళ్ళు వాడే బ్లడ్ థిన్నర్స్ వాళ్ళ ఫిజిషియన్తో కన్సల్ట్ అవుతారు, దాని ప్రకారం మనం ట్రీట్మెంట్ ప్లాన్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇబ్బంది ఏం లేదండి, మీరు ఎలాంటి కండిషన్లో ఉన్నా మీకు తగినట్టుగా ట్రీట్మెంట్ చేసే అవకాశం ఈరోజు పార్థ డెంటల్లో అవైలబుల్గా ఉంది. అందుకే నేను చెప్తాను కదా, భయపడి ప్యానిక్ అయ్యి సఫర్ అవుతూ లైఫ్ లీడ్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఎటువంటి హెల్త్ కండిషన్ ఉన్నా చాలామంది పార్థ డెంటల్ చాలా బ్రాంచెస్లోని మనకి వచ్చేది అందరూ కూడా క్రానిక్ డిసీజెస్తో, బాగా ఏజ్డ్, బాగా చిన్నపిల్లలు, బాగా కాంప్లికేటెడ్ కేసెస్, చాలా బ్రాంచెస్లో మేము ఈ కేసు చేయలేము అని వదిలేసిన కేసులు మా దగ్గరికి వస్తాయి. మేము సక్సెస్ఫుల్గా వాటిని చేసి పంపిస్తాం. బికాస్ టీమ్ ఆఫ్ డాక్టర్స్, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉండడం, ఆ స్ట్రెంగ్త్ వల్ల చేయగలుగుతున్నాం. ఎవరైనా కూడా ఫోన్ చేసి దగ్గరగా ఉండే బ్రాంచ్కి వచ్చి ఫస్ట్ మాట్లాడండి, తర్వాత మీకు నచ్చితే ట్రీట్మెంట్ సులువుగా చేయొచ్చు. ఈరోజు ట్రీట్మెంట్స్ చాలా సులువుగా ఉన్నాయి, చాలా ఈజీగా కూడా అయిపోతున్నాయి. ఓకే డాక్టర్. నెక్స్ట్ కాలర్ రామ్మూర్తి గారు ఫ్రమ్ హైదరాబాద్. రామ్మూర్తి గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. హలో మేడం, నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి. మేడం, నా ఏజ్ 70 years అండి. ఓకే సార్. నా పనులు ఇంతకుముందు నేను అన్ని కొంచెం పుచ్చిపోయినట్టు కట్ అయిపోతున్నాయి. కట్ అయిపోతే దానికి ట్రీట్మెంట్ కోసం ఇక్కడ ఈ స్మైలీ ఉంది కదా పంజాగుట్ట, ఓకే, అప్పుడు నేను ఒక 10 years అయింది, అప్పుడు చేయించుకున్నా. ఓకే సార్. తర్వాత మెల్లిమెల్లి ఆ క్లిప్స్ అన్ని వెళ్ళిపోయినాయి అవి. అయితే ఇప్పుడు చేయించుకోవాలి నేను. ఏంటంటే ఇప్పుడు నాకు ఇన్సూరెన్స్ ఉందండి, SBI ఇన్సూరెన్స్.
ఇప్పుడు ఎస్బీఐ ఇన్సూరెన్స్ మీ దగ్గర యాక్సెప్ట్ చేస్తారా? సార్ ఇన్సూరెన్స్ అనేది మనకి డెంటల్ కవరేజ్ ఉండాలి సార్. మామూలు జనరల్ హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి ఉంటుంది, డెంటల్ కవరేజ్ ఉండే ఇన్సూరెన్స్ వేరే ఉంటుంది. మీరు డెంటల్ కవరేజ్ అందులో ఇంక్లూడ్ అయ్యి ఉంటే మనం చేయొచ్చు, ఇబ్బంది లేదు. అలా ఇంక్లూడ్ అవ్వలేకుండా జనరల్ హెల్త్దే ఉంటే డెంటల్ కవరేజ్ అవ్వదు సార్. అందుకని ఒకసారి డీటెయిల్గా మీ పేపర్స్ తీసుకొని మాదేదో ఒక బ్రాంచ్కి వచ్చి డాక్టర్ గారితో మాట్లాడండి. అలాగే మీ కేసు గురించి కూడా మీకు అర్థమైనట్టు ఉంటుంది, ఆ ఇన్సూరెన్స్ డెంటల్ కవరేజ్ ఉందో లేదో కూడా తెలుస్తుంది. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. చాలామంది కాలర్స్కి చక్కటి సలహాలు సూచనలు అందించారు. అలాగే చాలామంది పళ్ళ విషయంలో ఎంత నెగ్లెక్ట్ చేస్తున్నారు, అలా కాదు, ఎలా ట్రీట్ చేసుకోవాలి, ఇలాంటి విషయాలని చెప్పినందుకు థ్యాంక్ యూ. రైట్, చూసారు కదా, ఇది ఇవాల్టి మన హలో డాక్టర్. నమస్తే.